ఇన్ని రోజులుగా మనకు మొఘళ్ళు గొప్పవారు, వారు లేనిదే మన దేశం నిలబడదని మన పాఠశాలలో నేర్పించారు. కానీ అసలు నిజం ఏంటి? ఎన్నో తరాలుగా కాంగ్రెస్, లెఫ్టిస్టులు, ఏఐఎంపిఎల్బి లాంటి మతపరమైన వర్గాలు కలిసి మన చరిత్రను తారుమారు చేసి నిజాన్ని దాచేశారు. ఇప్పుడు ఆ దాచిపెట్టిన నిజం బయటకు వస్తుంది. కొత్తగా విడుదలైన ఎన్సీఈఆర్టీ పుస్తకాలు మొఘల్ దురాగతాలను, వారి హింస పరంపరను, హిందువులపై జరిపిన మతపరమైన జిహాద్ను తిరిగి మన ముందుకు తీసుకొస్తున్నాయి. అందుకే కాంగ్రెస్, లెఫ్టిస్టులు, ఏఐఎంపిఎల్బి వర్గాలు భయపడుతున్నాయి. ఇంతకాలం దాచిన నిజం బయటపడిపోతుందన్న భయమే వారిని కుదిపేస్తుంది. ఈరోజు మనం తెలుసుకోబోయేది ఎన్సీఈఆర్టీ కొత్త పుస్తకాల ద్వారా బయటపడుతున్న నిజం ఎందుకు కొందరికి ఇష్టం లేని విషయం అయిపోయిందని. నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. కొత్త ఎన్సీఈఆర్టీ పుస్తకాల్లో అంటే జాతీయ విద్యా పరిశోధన మరియు శిక్షణ మండలి అని అర్థం. అది భారతదేశంలోని పాఠశాల విద్యకు సంబంధించిన విధానాలు ఇంకా కార్యక్రమాలపై కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు సహాయం చేసే ఇండిపెండెంట్ సంస్థ. అయితే ఇటీవల కొత్తగా రిలీజ్ చేసిన ఎన్సీఈఆర్టీ పుస్తకాల్లో బాబర్ను టరిక్ మంగోల్ ఆక్రమణదారుడిగా అని చెప్పడం, గన్ పౌడర్తో ఢిల్లీ సుల్తానతాన్ని కూల్చిన వాడినని, అలాగే అక్బర్ను ఒక మతహింసవాదిగా వివరించడం జరిగింది. అక్బర్ వాస్తవానికి తన పరిపాలనలో హిందువులను చంపిన, దేవాలయాలను ధ్వంసం చేసిన వాడిగా చూపారు. ఔరంగజేబ్ పరిపాలనని విస్తరణతో కూడిన కఠిన మతవాదంతో నడిచిన దానిగా, హిందువులపై జిజియా ట్యాక్స్ విధించడం, వారణాసి, మధుర, సోమనాథ్లోని దేవాలయాలను కూల్చడం, జైన్లను, సిక్కులను, సూఫీలను, పార్సీలను హింసించడాన్ని చూపించారు. జిజియా పన్ను కేవలం ట్యాక్స్ మాత్రమే కాదు, అది హిందువులను మానసిక హింసకు గురి చేయడానికి, హిందువుల ఆర్థిక స్థితిని కుదిపేసే విధంగా ఉద్దేశపూర్వకంగా విధించబడిందని ఈ పుస్తకాలు స్పష్టంగా ఉంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ను కేవలం ఒక పరిపాలకుడిగా మాత్రమే కాక ధార్మికత పరిరక్షకుడిగా, హిందువు దేవాలయాలను తిరిగి నిర్మించి హైందవీ స్వరాజ్యం కోసం పాటుపడిన ధీరుడిగా చూపించారు. అలాగే మాలిక్ కాఫూర్ దక్షిణ భారతంలో చిదంబరం, శ్రీరంగం, రామేశ్వరానికి తన సైన్యాన్ని తీసుకెళ్లి అక్కడి హిందూ విగ్రహాలు మరియు దేవాలయాలను ధ్వంసం చేసిన సత్యాన్ని చూపించారు. ఇవన్నీ చూపించినందుకు మన సెక్యులర్ అని చెప్పుకునే కాంగ్రెస్, లెఫ్టిస్ట్ ఇంకా ముస్లింల మత సంఘమైన ఏఐఎంపిఎల్బి ఎందుకు భయపడుతున్నారు? ఎందుకంటే ఇన్నాళ్ళుగా కాంగ్రెస్ అండ్ లెఫ్టిస్ట్ చరిత్రను వక్రీకరించి మత సామరస్యం పేరుతో మొఘలుల ఆకృత్యాలను కప్పిపుచ్చి మొఘలులను ద గ్రేట్ అంటూ మహానుభావులుగా చూపించడం జరిగింది. స్కూల్స్లోని చదువుకునే మన పిల్లలకు నిజాలను దూరం చేస్తూ వచ్చిన పకడ్బందీ వ్యవస్థను ఇప్పుడు ఛిద్రమవుతుంది కాబట్టి వాళ్ళు అట్లా ఫీల్ అవుతున్నారు అన్నట్టు. చెప్పుకోవాలంటే మన చరిత్రను మార్చి చెప్పడం ఒక్క రోజులో జరగలేదు. దీని మొదలు మన స్వాతంత్ర భారతదేశానికి మొదటిగా విద్యాశాఖ మంత్రిగా వచ్చిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ నుండి మొదలైంది. ఒక ముస్లిం హిందూ దేశానికి విద్యాశాఖ మంత్రిగా ఆయన మన విద్యా వ్యవస్థను ఆక్రమించి మొఘల్ ఆకృత్యాలను దాచిపెట్టి అక్బర్, బీర్బల్ కల్పిత కథలను చెబుతూ వారిని కళాకారులు మాత్రమే చూపిస్తూ టెక్స్ట్ బుక్స్ రాసే వ్యవస్థను ఏర్పాటు చేసిందన్నట్టు. దాని తర్వాత కాంగ్రెస్, లెఫ్టిస్ట్ ఎకోసిస్టమ్ ఏం చేసిందంటే మొఘల్ అట్రాసిటీస్ మీద నిశ్శబ్దంగా ఉండి హిందువుల జ్ఞాపకాల్లో నుంచి మొఘలులు మరియు ఇంగ్లీష్ వారి అఘాయిత్యాలను తీసేయడానికి ప్రయత్నించడం చేసిరు. అందుకే కాంగ్రెస్ ఇంకా టిప్పు సుల్తాన్ను ఫ్రీడమ్ ఫైటర్ అని కీర్తిస్తూనే ఉంది. కర్ణాటకలో టిప్పు జయంతి జరుపుతూ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తుంది. కానీ వాస్తవానికి టిప్పు సుల్తాన్ కర్ణాటకలో హిందువుల మీద దాడులు, దేవాలయాలను కూల్చడం, మత మార్పిడులు, బలాత్కారాలు, ఉరి తీయటం అన్నీ చేసిండు. కొడగు, మ్యాంగ్లూర్, శ్రీరంగపట్నంలోని లక్షలాది మంది హిందువులను బలవంతంగా ఇస్లాంలోకి, ఆ మతంలోకి మార్చేసిండు. కొడవ హిందువులను టిప్పు సుల్తాన్ బంధించి వారిని బలవంతంగా ఇస్లాంకు మార్చినట్లు తన సైనిక రిపోర్టుల్లోనే రాసించుడు. హిందువుల తలలను నరికి గోడలపై ఉంచినట్లు రిపోర్టుల్లో ఉన్న కాంగ్రెస్, లెఫ్టిస్టులు జరిగిన సంఘటనలను మాత్రం దాచిపెట్టి టిప్పుకి టైగర్ ఆఫ్ మైసూర్ అని బిరుదిచ్చారు. ఇప్పుడు కొత్త ఎన్సీఈఆర్టీ పుస్తకాలు మొఘల్ అట్రాసిటీస్ను, టిప్పు వంటి జిహాదీ సుల్తాన్ల మరియు ఇతర ఆకృత్యాలను బయటపెడుతుంటే మొఘల్ ప్రేమికులకు, ఏఐఎంపిఎల్బికు, కాంగ్రెస్ అండ్ లెఫ్టిస్టులకు ఏనో గాలిపోతుంది. ఇన్నాళ్ళుగా హిందూ నేషనలిస్ట్ ప్రభుత్వం చరిత్రని కమ్యూనైజ్ చేస్తుందని ఒక్కటే కేకలు వేసిన లెఫ్టిస్టులు అసలైన చరిత్ర బయటకు రావటం వల్ల భయపడుతున్నారు. కానీ నిజానికి మన చరిత్రని కమ్యూనలైజ్ చేసిన వాళ్ళే ఆ లెఫ్టిస్టులు. వారు మొఘల్ ఆకృత్యాలని చిన్నది చేసి చూపిస్తూ హిందూ వ్యతిరేకతను కవర్ చేశారు.
ఉదాహరణకి ఇక్కడ మన పుస్తకాల్లో అక్బర్ పరిపాలన 1560లో ప్రారంభమైందని, అక్బర్ పరిపాలన ప్రారంభమైన 2 ఏళ్లకే జిజియా ట్యాక్స్ రద్దు చేసిండని చెప్తారు. అంటే లెఫ్టిస్టులు మరియు కొంతమంది స్యూడో చరిత్రకారులు అక్బర్ను సహనం గల దయగల పరిపాలకుడిగా చూపించడానికి కొన్ని తప్పుడు డేట్లు ప్రచురిస్తూనే ఉంటారు. కానీ అసలు నిజం ఏంటంటే అక్బర్ పరిపాలన 1556లో ప్రారంభమైంది. తన తండ్రి హుమాయూన్ చనిపోయిన తర్వాత 13 ఏళ్ల వయసులో సింహాసనాన్ని చేపట్టాడు. అక్బర్ జిజియా ట్యాక్స్ను 1560లో రద్దు చేసిండు. అంటే తన పరిపాలన ప్రారంభమైన 8 ఏళ్ల తర్వాత మాత్రమే రద్దు చేసిండు, 2 ఏళ్లలో కాదు. ఇది ఎందుకు ముఖ్యమైందంటే లెఫ్టిస్టులు అక్బర్ 2 ఏళ్లలోనే జిజియా ట్యాక్స్ రద్దు చేసిండని చెప్పడం ద్వారా అతను వెంటనే సెక్యులరు దయగల పరిపాలకుడిగా మారిపోయినట్లు చూపిస్తున్నారు. కానీ వాస్తవానికి అక్బర్ ఖచ్చితంగా తాను అనుకున్నట్టు కొన్ని సంవత్సరాలు హిందువుల మీద జిజియా ట్యాక్సులు వసూలు చేసిండు. ఆ తర్వాతనే 1564లో జిజియా రద్దు చేసిండు. అది కూడా అప్పటికే వేలాది హిందువులను చంపిన తర్వాతనే. అలాగే అక్బర్ పాలనలో రాజస్థాన్ చిత్తోడ్లో 30,000 మంది హిందువులను కొట్టి చంపడం, ఇన్ఫిల్స్ను అంటే ముస్లిమ్స్ కాని వారందరినీ హత్య చేసి దేవాలయాలను ధ్వంసం చేయడం లాంటి ఘోరాలన్నీ చేసిండు. కాంగ్రెస్ లెఫ్టిస్టులు ఏడుస్తుంది. ఎందుకంటే మొఘలులు చేసిన ఆకృత్యాలని వైట్ వాష్ చేసి ఇస్లామిక్ ఇన్వేడర్స్ని మహానుభావులుగా చూపిస్తూ మన పిల్లల మెదళ్లను కాల్చే ప్రయత్నం చేశారు కాబట్టి. కానీ ఇప్పుడు మన పిల్లలు మొఘల్ అట్రాసిటీస్, టిప్పు అట్రాసిటీస్, హిందూ రెసిస్టెన్స్, ఇండిక్ సివిలైజేషన్ సత్యాలను తెలుసుకుంటున్నారు. కాంగ్రెస్ లెఫ్టిస్టుల చేతిలో ఉన్న చరిత్రను మోనోపాలిని ఈ కొత్త పుస్తకాలు తొలగిస్తున్నాయి. ఇప్పుడు ఎన్సీఈఆర్టీ ఈ వాస్తవాలను బయటపెడుతూ ఇవన్నీ తప్పకుండా తెలుసుకోవాలి. అప్పుడు జరిగిన మారణ హోమాలకి ఇప్పుడు ఎవరిని బాధ్యత వహింపజేయడం సరైన విషయం కాదు. కానీ భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగకుండా చరిత్ర నుండి మనందరం పాఠం నేర్చుకోవాలని చెప్తుంది. మన పిల్లలు మొఘల్ దురాగతాలు, హిందూ ప్రతిఘటన, భారతీయ నాగరికత నిజాలని ఖచ్చితంగా తెలుసుకోవాలి. నిజం తెలుసుకోవటం వల్లే గర్వంగా మనం మన ధర్మాన్ని, సంస్కృతిని కాపాడగలం. కన్క్లూజన్ ఏంటంటే ఇప్పుడు ఇంతకు మించిన గొప్ప విషయం ఏమీ ఉండదని చెప్పుకోవాలి. ఇది నిజంగా మన 2వ స్వాతంత్రం, మన చరిత్రను తిరిగి గెలుచుకునే స్వాతంత్రం. సత్యం తెలుసుకుంటూనే మనం గర్వంగా ధర్మాన్ని, సంస్కృతిని, పూర్వీకుల త్యాగాలను గుర్తు చేసుకొని రక్షించగలం. చివరిగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే, జరిగిన నిజం తెలుసుకోవడం వల్లే మనం ధర్మం నిలుస్తుంది, మన సంస్కృతి నిలుస్తుంది, మన భవిష్యత్తు నిలుస్తుంది. ఇలాంటి నిజాలను మనకు తీసుకువచ్చే ఎన్సీఈఆర్టీ మరియు నిజాన్ని నిలబెట్టే వారందరినీ మనం సత్కరించుకోవాలి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. టిల్ దెన్ జై హింద్, భారత్ మాతాకి జై.